అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. రేవంత్ అన్న కేరళలో పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, 420 హామీలు కూడా చేస్తున్నాం. రైతు భరోసా 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. మేము రుణాలు మాఫీ చేసినాం, పెన్షన్లు ఇస్తున్నాం, దాదాపు 67,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినామని చెప్పి రేవంత్ అన్న కర్ణాటకలో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఏమన్నంటే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్న ఏం చెప్తున్నాడంటే, మీకు దమ్ముంటే మీరు తెలంగాణకు రండి, తెలంగాణకు వచ్చి తెలుసుకోండి, తెలంగాణ పోయి పర్యటన చేయండి, తెలంగాణకు వచ్చి ప్రజలతో మాట్లాడండి, అసలు తెలంగాణలో ఏం జరిగింది, ఏం కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేం చేస్తుందనేది కనుక్కోండి, మీరు మా పైన బురద జల్లొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి పార్టీలకు రేవంత్ అన్న చెప్తున్నాడు. మీరు బీజేపీ నమ్మకుర్రి, సిపిఐని సిపిఎంని నమ్మకుర్రి, మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేయిర్రి, కాంగ్రెస్ పార్టీనే గెలిపిర్రి, మీరు కేరళలో కాంగ్రెస్ గెలిపిస్తే తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నామో కేరళలో కూడా అట్లా చేస్తాం, తెలంగాణ లెక్క రోల్ మోడల్ లెక్క తయారు చేస్తాం కేరళను, తెలంగాణలో ఎట్లయితే అద్భుతాలు చేస్తున్నామో కేరళలో కూడా గట్లనే అద్భుతాలు చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రిని అంటున్నాడు. రేవంత్ ఏమంటున్నాడు తెలుసా? ముఖ్యమంత్రిని అంటే ప్రజెంట్ సీఎం ఉన్నాడు కదా, ఇప్పుడు అక్కడ సిపిఐ సిపిఎం సంబంధించి సీఎం ఉన్నాడు కదా, ఆయనకు చెప్తున్నాడు రేవంత్ ఏమంటే, మీకు అవసరం అనుకుంటే, అంత అనుమానం ఉంటే నేనే ఒక విమానం పెడతా, విమానంలో ఎక్కి కూర్చోండి, తెలంగాణకు పోండి, తెలంగాణలో ఒక టీంని పెడతా, మీరు తెలంగాణ పోయి జనాలను అడగండి, మేము ఏమేం చేసినాం, ఎన్ని చేస్తున్నాం, 6 గ్యారెంటీలు ఏంది, ఉచిత ప్రయాణం ఏంది, ఏం కథ అనేది మొత్తం జనాలే చెప్తారు. అసలు తెలంగాణలో మేము అద్భుతాలు చేసినామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఒక 2 వీడియోలు ఉన్నాయి. ఆ 2 వీడియోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఏంది ఏం కథ అనేది మొత్తం మీకే తెలుస్తుంది. రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో పోయి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓన్లీ తెలంగాణ గురించి చెప్తలేడు, తెలంగాణలో అద్భుతాలు చేసినాం, కర్ణాటకలో కూడా అద్భుతాలు చేసినాం, కేరళలో కూడా చేస్తాం, మొత్తం తెలంగాణ అభివృద్ధి జరిగిపోయింది, తెలంగాణ మొత్తం భూకంపం బదలైపోయింది, తెలంగాణలో మొత్తం అద్దం తునకలేక వేసేసినాం, తెలంగాణను ఫుల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కాంగ్రెస్ రికార్డ్ ఒకసారి చూడుర్రి, ట్రాక్ రికార్డ్ అట కాంగ్రెస్ది, ట్రాక్ రికార్డ్ ఒకసారి ఓపెన్ చేసి చూడుర్రి, తెలంగాణలో మేము ఏమేం చేసినామో తెలుస్తుంది అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. రేవంత్ అన్న మాట్లాడుతుంటే ఆ మాటల వెనకాల ఉన్నటువంటి కారణాలు కథ ఏందో నేను చెప్తా. అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, రేవంత్ అన్న ఎన్నికల ప్రచారానికి పక్క రాష్ట్రం పోయి ఏం చెప్తున్నాడు, ఏం కథ అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. 2 వీడియోలు చూపిస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, గట్టిగా ప్రజల కోసం పోరాటం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలు వీడియో వింటే మీకు అర్థమవుతుంది. ఓపికతోటి వీడియో మొత్తం చూడుర్రి, వినుర్రి, మీకు తెలుస్తుంది. రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో ఒకసారి ఈ వీడియో వినుర్రి. People who are discussing or people who are making allegations against Telangana guarantees, I wanted to challenge. విన్నారు కదా, ఫస్ట్ ఏమన్నాడు అన్న అంటే, అన్న ఇంగ్లీష్లో చెప్తాడు, నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తా అన్న అంటున్నాడు. తెలంగాణ గురించి, తెలంగాణ 6 గ్యారెంటీల గురించి, కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారెంటీల గురించి ప్రజలందరూ కూడా తొందరపడి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా, అధికార పార్టీ కూడా కాంగ్రెస్ని ఉద్దేశించి తప్పుపడుతున్నారు. వీళ్ళు 6 గ్యారెంటీలు అంటున్నారు, చేస్తలేరు, ఇస్తలేరు అని చెప్పి చెప్తున్నారు. అదేందో నేను చెప్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు రేవంత్ అన్న. 6 గ్యారెంటీలు ఏంది, 5 గ్యారెంటీలు ఏంది, ఏం కథ, కాంగ్రెస్ ఏం చేయబోతుంది, ఏం కథ అనేది నేను చెప్తా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నా. ఏం ఛాలెంజ్ చేస్తున్నా ఒకసారి చూడు, చెప్పన్నా. మిస్టర్ పినరాయి విజయ, ప్లీజ్ కమ్. పినరాయి విజయ్ అంటే అక్కడ ముఖ్యమంత్రి, కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఆయనకు చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి వినుర్రి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. People who are discussing or people who are making allegations against Telangana guarantees. ప్రజలే అగెనిస్ట్ అట, ప్రజలే ఆ 6 గ్యారెంటీలను అగెనిస్ట్గా మాట్లాడుతున్నారట, డిస్కస్ చేస్తున్నారట, ఎలిగేషన్స్ చేస్తున్నారట. తెలంగాణ 6 గ్యారెంటీలను పబ్లికే ప్రశ్నిస్తున్నారట. రేవంత్ అనే చెప్తున్నాడు, కేరళలో ఉన్నటువంటి జనం తెలంగాణలో ఉన్నటువంటి 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తున్నారు, ఎలిగేషన్ చేస్తున్నారు. తెలంగాణలోనే మీరు ఏం చేయలేదు, కర్ణాటకకు వచ్చి మీరు తెలంగాణలోనే ఏం చేయలేదు, కేరళకు వచ్చి మీరెందుకు ప్రచారం చేస్తున్నారు, ఫస్ట్ మీరు తెలంగాణ చూసుకొని మంచిగా అని చెప్పి కేరళలో ఉన్నటువంటి జనం రేవంత్ అన్నకి చెప్తున్నారట. ఇప్పుడు రేవంత్ అన్న ఛాలెంజ్ చేస్తున్నాడు, పినరాయి విజయ్కి చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఏమనంటే ఒకసారి చూడు. I wanted to challenge Mr. Pinarayi Vijaya. Please come. I will organize everything. I will organize a flight. I will organize a team to explain. I will come with you.
Otherwise, my manifesto committee chairperson is here, Mr. Sridhar Babu, who is holding now IT and Industries Legislative Affairs Minister. I will ask my minister to accompany with you and your team. Come and see. ఏమంటుండంటే పినరాయి విజయన్ గారు మీరు రండి నాతో పాటు, మీకు ఒక ఫ్లైట్ అరేంజ్ చేస్తా, మీకు ఛాలెంజ్ చేస్తున్నా, లేకపోతే శ్రీధర్ బాబుని పంపిస్తా, మీతో పాటు నేనన్న వస్తా, మీరు తెలంగాణకి వెళ్ళండి, తెలంగాణకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని అడగండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరు, ఏం కథ, ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి, ఏం చేస్తున్నారు ఏందనేది తెలంగాణ ప్రజలను అడిగితే విస్తురుపోయే నిజాలు చెప్తారు వాళ్ళు. తెలంగాణలో మా కాంగ్రెస్ సూపర్ చేస్తుంది, అద్భుతం చేస్తుంది అని జనాలే చెప్తారు. మీరు పోయి అడగండి, మీకు ఛాలెంజ్ చేస్తున్నా, నాతో పాటు రండి, అవసరం అనుకుంటే మీరు తెలంగాణకి వెళ్ళండి, మీకు అక్కడ ఒక టీంని నేను ఏర్పాటు చేస్తా, ఒక టీం మీకు ఇస్తా, మీరే తిరగండి తెలంగాణలో, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి ఏందనేది మీకు చెప్తారు అని పినరాయికి చెప్తున్నాడు రేవంత్ అన్న. ఏది కేరళలో ఉన్నటువంటి జనాలకు అన్న ఛాలెంజ్ చేస్తున్నాడు, మేము అన్ని చేసినాం తెలంగాణలో అని చెప్పి. రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి చాలా మంది నవ్వుకుంటారు, కొంతమంది షీ అంటారు, ఇక్కడ ఏం చేయలేదు, పోయి కేరళలో ప్రచారం చేస్తుండు, ఇక్కడ చేసింది లేదు, కథ లేదు, ఆడికి పోయి అన్ని గొప్పలు చెప్పుకుంటూ గప్పాలు కొడుతున్నారని చెప్పి చాలా మంది జనాలు వీడియోలు చూసి షీ ఎక్కడ ముఖ్యమంత్రి ఏం కథ అని చెప్పి నెత్తిపట్టుకుంటున్నారు. ఇంకా చూడు ఏం చెప్తారు అన్న, చెప్పన్న. Telangana, how we are implementing our 6 guarantees. We are 21,000 farmers loan, 25,35,000 farmers have got benefit with this 21,000 crores loan there. విన్నారు కదా, 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసినామని చెప్పి రేవంత్ అనే చెప్తున్నాడు. రుణమాఫీ అట మొత్తం చేసేసిండట. కేరళ ఎన్నికల ప్రచారంలో చెప్తుండ అన్న, తెలంగాణలో 21,000 కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టినాం, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ రుణాలు మాఫీ చేసేసినాం, 26 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసినాం అని చెప్పి కేరళలో పచ్చి అబద్ధం చెప్తున్నాడు అన్న, పచ్చి అబద్ధాలు. మీకే తెలుసు కదా రుణమాఫీ అయిందా కాలేదన్నా, మీరే కామెంట్ పెట్టరు, మీకు క్లారిటీ వస్తుంది. రుణమాఫీ అయిందా కాలేదో మీరు కామెంట్ పెట్టరు, మీకు తెలుస్తుంది కదా కథ అంతా. ఇంకా చెప్పన్నా. Today we are giving రైతు భరోసా per annum 18,000 crores. విన్నారు కదా, మేము రైతు భరోసా పర్ యానం అంటే ఒక సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటున్నాడు రేవంత్ అన్న. గిన్ని అబద్ధాలు ఎందుకన్నా, కేరళ పోయి గింత ఘోరంగా 2024లో మొత్తమే రైతు భరోసా ఇయ్యలే, 2025లో రైతు భరోసా జనవరిలో ఇచ్చినావు, ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా ఎకరానికి వేసినావు, ఇంకా రైతు భరోసా దిక్కానం లేదు. అది కూడా ఎంత, 3,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినావు, ఇంకా దాదాపు 6,000 కోట్ల నుండి 7,000 కోట్ల రూపాయల పైసలు ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి దిక్కానం లేదు. 2024 రైతు భరోసా లేదు. నీ రైతు భరోసా ఎడబోయిందన్న, 18,000 కోట్లు ఖర్చు పెట్టినావు ఆ సంవత్సరానికి, ఏడ ఖర్చు పెట్టినావన్నా, 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మందికి ఇచ్చినావు, కాంట్రాక్టర్లకు, వాళ్ళకి వీళ్ళకి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, వేరే బడా కాంట్రాక్టర్లకు ఇచ్చి అన్నీ చేసేసినాం, అన్నీ ఇచ్చేసినాం అని చెప్పి దప్పాలు కొడుతున్నాడు. నాడికి పోయి ముచ్చడి చెప్తున్నాడు. ఎంత పచ్చబద్ధం. రైతు భరోసా 18,000 కోట్లు ఇస్తున్నాం, టెన్షన్గా రైతుల అకౌంట్లో వేస్తున్నాం అని రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. ఎంత పచ్చబద్ధం చెప్పురి, ఎంత ఘోరమైన అబద్ధం చెప్పురి. తెలంగాణ గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి కథ గురించి అక్కడ అద్భుతాలు చెప్తున్నాడు, ఇక్కడ ఏం చేయలేదు, తెలంగాణలో అన్నీ చేసేసినామని చెప్పి కేరళలో అబద్ధం చెప్తున్నాడు అన్న. ఇంకొన్ని అబద్ధాలు వినోర్రి మస్తుకుంటాయి, చెప్పన్న. I have paid 9,000 crores within 9 days. 9,000 కోట్లు 9 రోజులన్నా ఇచ్చేసిండట అన్న రైతు భరోసా. 80 సార్, 22వ తారీఖు ఇచ్చినాం మార్చు రైతు భరోసా, 23వ తారీఖు, మరి 9 రోజులలో ఎందుకు రాలే? ఇవాళ ఎంత డేటు, 3వ తారీఖు. ఏమైంది మరి, మొత్తం వచ్చేసిందా? 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసినావా? గిన్ని పచ్చబద్దాలు ఎందుకు గెలవడానికి? గిన్నె బద్దాలు ఆడతావా? కర్ణాటక కాదు కేరళ పోయి అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా చెప్పు. మీరు వచ్చి చూడండి నా ట్రాక్ రికార్డ్ అంటున్నాడు పినరాయి గారు. మీరు వచ్చి నా ట్రాక్ రికార్డ్ చూడండి, తెలంగాణలో నేను ఎన్ని అద్భుతాలు చేసినా, ఏమేం చేసినా మీకు తెలుస్తుంది అంటున్నాడు అన్న. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాయిస్ కూడా క్లారిటీ లేదని నేను మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నా తెలుగులో, మంచిగా మీకు అర్థం కావాలి కదా. అన్న చెప్తున్నా అబద్ధాలు, చెప్పన్నా ఇంకా దంచుకొట్టు. Within 14 months, I have recruited 67,173 government jobs. ఎంత పచ్చి అబద్ధం. నిరుద్యోగులకు నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ వీడియో చూస్తే కామెంట్లో పెట్టుర్రి. రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు 14 నెలల్లో 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చిన అని చెప్పి
రేవంత్ అన్న కేరళ ప్రచారంలో చెప్తున్నటువంటి మాట, ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో అట రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 63,173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండట. మరి హరీష్ రావు మొన్న అసెంబ్లీలో ఏం చెప్పిండు? 16,917 ఉద్యోగాలు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిర్రు. మిగతా ఉద్యోగాలన్నీ కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే కేసీఆర్ నోటిఫికేషన్కి రేవంత్ రెడ్డి ఎగ్జామ్లు పెట్టి ఎగ్జామ్ల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చిండు. కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అవి. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి పరీక్షలు పెట్టి ఆఖరికి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండు అనేది హరీష్ రావు చెప్పిన మాట. కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లను కూడా మేమే ఇచ్చినాము, మేమే చేసినామని చెప్పుకుంటున్నాడు రేవంత్ అన్న. రేవంత్ అన్న వాళ్ళు ఇచ్చింది 16,000 నోటిఫికేషన్లు మాత్రమేనట. అన్ననేమో 67,000 ఉద్యోగాలు అంటాడు, ఓసారి 70,000 ఉద్యోగాలు అన్నాడు ఒక కాడ, ఇప్పుడు 67,000 ఉద్యోగాలు అంటున్నాడు. ఇది నమ్మాలన్నా? గిన్నబద్దాలా? ఇంకా మీరు రండి, నా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి, 6 గ్యారెంటీలు చేస్తున్నాం, 420 హామీలు చేస్తున్నాం. మరి ఇవే చెప్తున్నావు. 2-3 మహిళలకు 2,500 ఇచ్చినాం, 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, మేము ఇంటర్నేషనల్ స్కూల్ కడతాన్నాం, మండలానికి కట్టినాం, రోడ్ వేసినాం, కాలేజీ కట్టినాం, గవర్నమెంట్ స్కూల్ కట్టినాం, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినాము, కలెక్టర్ ఆఫీసులు కట్టినాము, సెక్రటేరియట్ మేమే కట్టినాము, కమాండ్ కంట్రోల్ రూమ్ మేమే కట్టినాము, లేకపోతే మెడికల్ కాలేజీలు మేమే కట్టినాం. ఇవన్నీ నేనే కట్టినా అని చెప్పుకోరాదు అన్న. ఒక పని వచ్చిపోతుంది కదా, కేసీఆర్ కట్టలే నేనే కట్టినా, నేను పోయి కొబ్బరికాయ కొట్టినాక కేసీఆర్ పోయి కట్టినా అని చెప్పు, ఒక పని వచ్చిపోతుంది. గిన్నబద్దాలా అన్న? గిన్ని పచ్చబద్దాలు. కేరళ ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేస్తారు, ఏం కథ అనేది ప్రజలకు తెలియదా? కేరళ ఎన్నికల ప్రచారానికి పోయినావు కదా, కేరళ ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాటలు విని కేరళలో ఉన్నటువంటి జనం తెలంగాణ గురించి తెలుసుకోరా? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదితులకు సంబంధించినటువంటి వీడియో, తెలంగాణలో నిరసనలకు సంబంధించినటువంటి వీడియో, తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వీడియోలు అన్నీ కూడా కేరళలో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేలాది ఇండ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైడ్రాని పట్టుకొస్తారు, ఇక్కడ కూడా ఇల్లులు కూలిపోతాయి, FTL బఫర్ జోన్ అని ఇక్కడ కూడా ఖతం చేస్తారు. రేవంత్ రెడ్డి లెక్క కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంత ఆగమాగం పరిస్థితుంటుంది, జనాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తారు, వద్దని అంటున్నారట జనం. రేవంత్ అన్న చెప్తున్నాడు, పబ్లికే ఎలిగేషన్ చేస్తారు 6 గ్యారెంటీల పైన, పబ్లికే మమ్మల్ని ప్రశ్నిస్తారు అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కేరళ ఎన్నికలలో. అంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కోటేరు అని అర్థమైపోయే రేవంత్ అన్న మేము తెలంగాణలో అన్ని చేస్తాం, కేరళలో కూడా చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఏంది? కర్ణాటక రాష్ట్రాన్ని చూపించారు. కర్ణాటక రాష్ట్రంలో బస్టాండ్ల కాడికి పోయి మహిళల దగ్గర మైక్ పెట్టి, అమ్మ నీకు ఉచిత ప్రయాణం వస్తుందంటే వస్తుందని అక్కడ వాళ్ళు చెప్పారు. కథం తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు మాకు ఉచిత ప్రయాణం ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి, మా పెద్ద కొడుకు, మా తమ్ముడు, మా అన్న, ఇక మేము కాంగ్రెస్కే ఓటేయాలి, మాకు ఉచిత ప్రయాణం వస్తుందని చెప్పి ఓటేసి ఇవాళ పరిస్థితి ఏంది? ఇల్లులు కోల్పోయారు, భూములు కోల్పోయారు. రేవంత్ రెడ్డి చెప్పిన 2,500 లేవు, తులం బంగారం లేదు, స్కూటీలు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, సైకిళ్ళు లేవు, 0 వడ్డీ రుణాలు లేవు, పెట్రోల్ బంకులు లేవు, మహిళలను కోటీశ్వర్లను చేస్తానని ఎటుపోయినాయి. మనమేమో ఓట్లేసినాం రేవంత్ అన్నకు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇప్పుడు కేరళలో కూడా రేవంత్ అన్నకు అదే పని చేయబోతున్నాడు. తెలంగాణలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, కర్ణాటకలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, కేరళలో కూడా ఇస్తాం. మేము అక్కడ రైతు భరోసా అందరికి ఇచ్చినాం, కేరళలో కూడా రైతు భరోసా, కేరళలో కూడా 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 4 గ్యారెంటీలు అని సేమ్ అన్న అక్కడ గదే డైలాగులు కొడుతున్నాడు. ఏం లేదు, సింపుల్గా రేవంత్ అన్న ఏం చెప్తుండంటే తెలంగాణని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. కేరళలో తెలంగాణలో అన్ని చేసేస్తాం, కేరళలో కూడా చేస్తాం. తెలంగాణలో ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నామో కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అట్లా డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నాడు. కానీ మా తెలంగాణలో ఏం డెవలప్మెంట్ కాలేదు సార్ అని చెప్పి చేతులు ఇట్లా దండం పెట్టి చెప్తున్నాం కేరళ వాళ్ళకి. కేరళ ప్రజలకు మా రేవంత్ అన్న ఏం చేయలే, అంత తుస్పాటాకు 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మా రేవంత్ అన్న ఇప్పటిదాకా చేసింది ఏం లేదు, శూన్యం. అంత గాలి మాటలు తప్ప ఏం లేవు. కాబట్టి మీ ఇష్టం, మీరు కాంగ్రెస్కి ఎత్తరా, బీజేపీకి ఎత్తరా, సిపిఐకి ఎత్తరా, ఏ పార్టీకి ఎత్తరా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కేరళలో ఎవరైనా వీడియో చూస్తే మలయాళంలో, తమిళ్లో వీడియో ట్రాన్స్లేట్ చేసి మీ దాంట్లో సర్క్యులేట్ చేయరు. మా తెలంగాణలో రేవంత్ అన్న ఏం చేయలే, కేరళ జనాలు మీ ఇష్టం ఎవరికన్నా నోటేసుకోరు, మేమేం చెప్పాం. కానీ అన్న మాత్రం కేరళలో పచ్చబద్దాలు చెప్తున్నాడు. 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కాలే నా ఏది 67,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామన్నాడు, అబద్ధం. 21,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసినా అన్నాడు, అబద్ధం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ అన్న చెప్పినా అబద్ధమే. నా ట్రాక్ రికార్డ్ చూసుకోరు, అది చూసుకోరు, ఇది చూసుకోరు అంటున్నాడు, అన్ని అబద్ధం. అన్ని పచ్చబద్దాలు చెప్తున్నాడు కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్న. ఇక రేవంత్ అన్నకి సంబంధించిన ఇంకో వీడియో,
అన్న ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గమ్మత్తుంటది వీడియో. So we will create. రేవంత్ అన్న ఇంగ్లీష్ స్పీచ్ పేపర్లు మర్చిపోయిన రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న ఇంగ్లీష్ మాట్లాడుతూ 30 సెకండ్లు గ్యాప్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ పేపర్ దొరుకుతలేదు, ఇంగ్లీష్ పేపర్. ఒకసారి ఈ వీడియో చూడండి. అన్న ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీ పోయి ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చిండు అన్న. మన పైసలే, విద్యాశాఖ పైసలు. ఇవాళ ఇంగ్లీష్ వచ్చే పరిస్థితి లేదు అన్నకు. ఒకసారి ఈ వీడియో అయితే చూడు. So we will create green textile hubs. అంతే, అయిపోయింది. పేపర్ దొరుకుతలేదు, ఇంగ్లీష్ పేపర్ ఆడపోయింది. ఇంగ్లీష్ పేపర్ అని దేవులాడుతుండ అన్న. సగం దాకా చదివిండు, మిగతాది కనబడతలేదు. పక్కనే వాళ్ళన్నా చెప్పేటోళ్ళు కూడా లేరు. పాడి ఇక్కడ కథ. అయ్యో, అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏమైంది అన్న సడన్గా స్టాప్ చేసింది. ఏంటంటే అన్నకు పేపర్ దొరుకుతలేదు కదా, ఇంకో పేపర్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ పేపర్ దొరుకుతలేదు, ఆ స్పీచ్ రాసుకున్నారు, స్క్రిప్ట్ ఇచ్చారు అన్నకు, ఆ స్క్రిప్ట్ పేపర్ దొరుకుతలేదు అని చెప్పి ఒకటే పర్షాన్ చూస్తున్నారు. దొరికింది our youth, especially women workforce, so they. అట్లా స్క్రిప్ట్ రాసుకున్నాడు అన్న. ఏడికి పోయినా అన్న స్క్రిప్ట్ రాసుకుంటాడు. కానీ ఇక మీరు ఏ పారిపరంగా సభలో అయినా రేవంత్ అన్న చెప్పిందే చెప్తాడు. అన్ని పాత డైలాగులే ఉంటాయి. మహిళలను కోటీశ్వర్లను చేసినాం, 0 వడ్డీ రుణాలు, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, బస్సులు ఇస్తున్నాం, ఉచిత ప్రయాణం ఇచ్చినాం, ఇవే డైలాగులు చెప్తాడు. తెలంగాణలో చేసిందేం లేదు కదా, చెప్పిందే చెప్పాలి అంతే. అక్కడ కూడా గదే కథ, చెప్పిందే చెప్పుడు. రుణమాఫీ చేసినాం, పెన్షన్లు ఇస్తున్నాం, రైతు బంధు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవే. అంటే మేము తెలంగాణలో అన్నీ ఇచ్చినాం, కేరళలో కూడా అన్నీ ఇస్తాం, గది చెప్తున్నాడు అన్న. కాబట్టి కేరళలో పచ్చి అబద్ధాలు, అన్ని అబద్ధాలే అన్న చెప్పేటి. అక్కడ ఉన్నటువంటి జనాలే రేవంత్ రెడ్డిని నమ్మతలేరట. మీరు తెలంగాణలోనే ఏం చేయలేదు, గీడికొచ్చి ఏం చేస్తారు, తెలంగాణలో చెప్పుకోరా ముచ్చటపోయి అని చెప్తున్నాడు కేరళలో ఉన్న జనం. రేవంత్ అన్న తిరుగుతుంటే రేవంత్ రెడ్డి ఇట్లా చేయి ఊపుతుంటే ఏ కౌన్ అంటున్నారట చాలా మంది. అక్కడ మలయాళంలో వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది కానీ నేను చెప్పలేను, కానీ ఏ కౌన్ ఏంది, హూ ఈజీ వాట్ అని చెప్పి అడుగుతురట. అన్న అందరికి తెలియదు కదా రేవంత్ అన్న. అడిగి ఇట్లా షేర్ తూస్తే కథం అందరూ ఓట్లేస్తారు అనుకుంటే ఏరు కదా అట్లా. తెలంగాణలో అంటే రేవంత్ అన్నకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. రేవంత్ అన్న మంచి గట్టిగా మంచి లీడరు, బలంగా మాట్లాడే వ్యక్తి, మాస్ లీడరు. రేవంత్ అన్నకు అఫ్కోర్స్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటుంది. రేవంత్ అన్న వెనకాల చాలామంది కార్యకర్తలు ఉంటారు, ఓకే. కానీ మేము పక్క రాష్ట్రాలలో పోయి చేయి ఊపుతామంటే సూత్రాలు విచిత్రంగా, ఎవరైనా చేయి ఊపేది ఏం కథ అని చెప్పి అట్లున్నది కథ. అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఉన్నారో, పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కంటే అన్ననే ఎక్కువ ఎత్తున్నట ప్రచారం. ఏ క్యా ఇసో వేరే ఓట్లేదా అని అంటున్నట అన్ననే. గమ్మత్తున్నది కథ. ఆఖరికి అన్ననే 6 గ్యారెంటీల గురించి చెప్తున్నారు. తెలంగాణలో మొత్తం చేసినావు, నా ట్రాక్ రికార్డు చూసుకోరి, తెలంగాణకు వచ్చి చూసుకోరి, తెలంగాణలో జనాలతో మాట్లాడరు. అంటే ఎవరైనా ఉంటే ట్రాక్ రికార్డు నేను చెప్తా. మా అన్న ట్రాక్ రికార్డు నా దగ్గరకు రాని, నేను చెప్తా మీకు ట్రాక్ రికార్డు. మా అన్న ఇప్పుడు కర్ణాటక పోయి కేరళ పోయి ముచ్చడి చెప్తున్నాడు. అసెంబ్లీకి రాడు డుమ్మా, అసెంబ్లీ డుమ్మా కొట్టి అన్న ఢిల్లీకి పోతాడు వేం నరేందర్ రెడ్డిని పరిచయం చేయడానికి. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, ఎంపీ అని ప్రియాంక గాంధీకి పరిచయం చేయడానికి పోయిండు. అన్న పెళ్లిలోకి పోతాడు అసెంబ్లీ ఇచ్చిపెట్టి, అసెంబ్లీ సమావేశాలు నడుతుంటే. అన్నకు ఇంత సీరియస్నెస్ లేకుండా పోయింది చూడు. గిట్లుంది పరిస్థితి. కానీ మా రేవంత్ అన్న మాత్రం కేరళ పోయి అబద్ధాలు చెప్తున్నాడు. నాకు నచ్చట్లేదు ఇది. రేవంత్ అన్న ఏదైనా ఉంటే నిజం చెప్పాలన్నా, ఇట్లా అబద్ధం చెప్పుడు కరెక్ట్ కాదు కదా. మీరు చేసిందేందో చెప్తా అయిపోయా. 16,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే మన తప్ప, 17,000 అనొచ్చు. మేము 67,000 ఉద్యోగాలు ఇచ్చినామట. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదన్న, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్. దానికి మీరు ఎగ్జామ్లు పెట్టి పేపర్లు ఇచ్చారు, నియామక పత్రాలు, జాబు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు కదా మీకు ఉద్యోగం వచ్చిందని, అది ఇచ్చారు మీరు అంతే. ఈ రుణమాఫీ మొత్తం ఫెయిల్, రైతు భరోసా అటర్ ఫ్లాపు. కాబట్టి ఇవి చెప్పకూడదు అన్న. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా గూగుల్లో కొడతారు, తెలంగాణ ప్రాబ్లమ్స్ అని కొడితే 100 ప్రాబ్లమ్స్ వస్తాయి, తెలంగాణ ఇష్యూస్ అని కొడితే 100 ఇష్యూస్ వస్తాయి. వెలుగుమట్ల ఇష్యూ వస్తుంది, లగచర్ల ఇష్యూ వస్తుంది, నిరుద్యోగుల పంచాయతీ వస్తుంది, జర్నలిస్టుల పంచాయతీ వస్తుంది, రైతుల పంచాయతీ వస్తుంది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగున్నాయి తెలంగాణలో పంచాయతీలు. కాబట్టి అట్లా చెప్పకండి అన్న అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.